ఎక్సలెంట్. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను ఫస్ట్ టైం శాండ్విచ్ ట్రై చేశాను. ఫస్ట్ టైం చేస్తున్నా కదా, ప్రాసెస్ కొంచెం లెంతీ అనిపించింది. బట్ స్టిల్ రిజల్ట్ అయితే మీరు ఆల్రెడీ చూసేసారు స్టార్టింగ్లోనే. నేనైతే మైనీస్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. దానికోసం పన్నీర్, గార్లిక్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, కొంచెం సాల్ట్, షుగర్, ఆయిల్ అండ్ ఆల్సో కాచి పెట్టిన పాలు ఉంటాయి కదా, అవి కూడా వేసేసి మిక్సీ పట్టేయండి. అది అయిపోగానే ప్యాన్లో కొంచెం పన్నీర్ ముక్కలు తీసుకొని సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ ఆల్సో ధనియా పౌడర్ వేసి కొంచెం రోస్ట్ చేయండి. ఆ తర్వాత కొంచెం పన్నీర్ అండ్ చీజ్ తీసుకొని ఇలా స్మాష్ చేయండి. నేనైతే కావాలని లెట్యూస్ ఆర్డర్ చేసిన. లెట్యూస్ టేస్ట్ చాలా బాగుంటుంది శాండ్విచ్ లో. చేసుకునే ఓపిక, ఇంట్రెస్ట్ రెండు ఉండి అండ్ ఆల్సో కొంచెం హెల్తీగా తినాలి అంటే ఇదే బెస్ట్ ఆప్షన్. నేను ఫస్ట్ యూట్యూబ్ లో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అని సర్చ్ చేసినప్పుడు ఫస్ట్ ఇది ఒక ఆప్షన్ కనబడింది. ఈ ప్రాసెస్ అంతా చూసి ఇదేంట్రా బాబు పన్నీర్ అది ఇది అంటున్నారని చెప్పి అనుకున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పన్నీర్ తిన్నప్పుడు చాలా గట్టిగా ఉంది. అప్పటి నుంచి నేను పన్నీర్ ముట్టుకోను. ఆ తర్వాత రీసెంట్ గా మొన్న ఎక్కడో పన్నీర్ తిన్నాను, చాలా బాగుంది. సరే కదా అని చెప్పి ట్రై చేశాను. అలా రోస్ట్ చేసినా కూడా ఈ పన్నీర్ మెత్తగానే ఉంది. నా దగ్గర గ్లాస్ జార్ లేకుండే, అందుకే ఆ డబ్బా తీసుకొని ఆనియన్, లెట్యూస్ అండ్ ఆల్సో పన్నీర్ వేసేసాను. ఇంకా స్టఫింగ్ స్టార్ట్ చేద్దాం. దానికోసం ఆరిగానో అండ్ ఆల్సో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న పన్నీర్ అండ్ ఆల్సో చీజ్ కూడా వేసుకోండి. మన హోమ్ మేడ్ మైనీస్ ఆల్రెడీ రెడీ అయిపోయింది కదా, అది కూడా మొత్తం దాంట్లో వేసేసుకోండి. నాకైతే పర్సనల్ గా మైనీస్ టేస్ట్ అయితే ఎక్సలెంట్ అనిపించింది అండ్ ఆల్సో స్మెల్ కూడా ఎక్సలెంట్ వస్తుంది. ఇంకా 2 స్పూన్స్ తీసుకొని మొత్తం స్టఫ్ ని మిక్స్ చేసుకోవడమే. మనం బాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుంటే బ్రెడ్ మీద ఈజీగా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతుంది. ఇక్కడైతే నేను నో మైదా యాడెడ్ షుగర్ ఫ్రీ బ్రెడ్ తీసుకున్నాను. అలా 2 బ్రెడ్ స్లైసెస్ ప్లేట్లో తీసేసుకొని ఆ ఉన్న స్టఫ్ ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకోండి. నాకైతే ఇంకొంచెం మైనస్ ఉంటే బాగుండు అనిపించింది. మైనస్ తక్కువ తినే వాళ్ళకైతే సెట్ అయిపోతుంది. నాకు చీజ్ అంత ఇష్టం ఉండదు, సో నేను చీజ్ కూడా తక్కువే తీసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. ఇంకా అలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మిగిలిన స్లైస్ తో పైన కవర్ చేసేసేయండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసి కొంచెం బటర్ వేసుకోండి పాన్ మీద. నేనైతే ఈ చోటా ప్యాకెట్ ఉంది కదా, దాంట్లో హాఫే వేసాను. మీకు ఇష్టమైతే ఫుల్ కూడా వేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. అది కొంచెం వేడయ్యాక ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న శాండ్విచ్ దాని మీద పెట్టి రోస్ట్ చేయాలి. 2 సైడ్స్ ఈవెన్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకోండి. ఇంకా ఆ తర్వాత తీసేసుకొని వేడి వేడిగా తింటే ఉంది క్రేజీ టేస్ట్. అసలు ఒక్కటి తింటే చాలు కడుపు నిండిపోతుంది. అసలు చీజ్ చూసారా బయటకు వస్తుంది. నేను కొంచెమే వేసాను, బట్ స్టిల్ టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్ అనిపించింది. వేడి వేడిగా తింటుంటే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎప్పుడైనా హెల్తీగా ఇట్లా శాండ్విచ్ ఏమైనా తినాలనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అంతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.